ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వైష్ణవ భక్తులకు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆషాఢ మాసంలో శుక్లపక్షం సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా తెలుగు మాట్లాడే వారంతా ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని, హరిశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలకు ఈ రోజు నుండి రాత్రి సమయం ప్రారంభమవుతుంది. అంటే శ్రీమన్నారాయణుడు ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇప్పటి నుండి 4 నెలలు అంటే కార్తీక మాసం వరకు నిద్రపోతాడు. తిరిగి కార్తీక మాసం శుద్ధ ఏకాదశిన మేల్కొంటాడు. భక్తులు ఇప్పటి నుండి చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు. శ్రీమన్నారాయణుడు 4 నెలలు నిద్రపోతాడా అంటే నిజంగా నిద్రపోడు. అతడు మానవ మాతృడు కాదు. అతనికి ఆకలి, నిద్ర వీటితో పని లేదు. కానీ మన వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి రకరకాల ఉపవాసాలను, ఆహారాలను, నియమాలను ఏర్పరిచారు. ఇప్పటి నుండి దక్షిణాయనం ఆరంభమవుతుంది. పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కురుస్తూ ఉంటాయి. సూర్యరశ్మి తగ్గటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి ఉపవాసాలు ఉండాలని నియమం ఏర్పరిచారు. ఇక జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకునే మాంసాహారాలను తినకపోవటమే మంచిది. ఉపవాసం ఉండటం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగించబడతాయి. కఠిన ఉపవాసమే చేయనవసరం లేదు. ద్రవాహారాలు తీసుకోవచ్చు, లేదంటే పండ్లు, ఫలాలు కూడా తినవచ్చు. అది కూడా చేయలేము అనుకునేవారు ఉప్పు, కారం లేకుండా పెరుగన్నమైనా తినవచ్చు అంటారు. తొలి ఏకాదశికి రైతులు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తారు. నాగళ్లతో పొలం దున్ని విత్తనాలు వేస్తారు. అంతకంటే ముందే విత్తనాలు వేసిన వారైనా ఈ రోజు పూజ చేసుకుని కొన్ని విత్తనాలైనా నాటుతారు. పశువులను, ముఖ్యంగా ఆవులను పూజిస్తారు. రైతులు కాని వారు కూడా ఈ రోజు ఆవుకి మేత వేయటం చాలా మంచిది. ఈ రోజు ఇతర పశుపక్షులకు కూడా ఆహారాన్ని అందిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. దానంగా ప్రధాన అవసరాలైన ఆహారం, వస్త్రాలనే కాకుండా పుస్తకాలు, వ్యవసాయ పనిముట్లను కూడా దానంగా ఇస్తారు. ఇది చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన రోజున విశ్వంలోని సకల జీవరాశుల క్షేమం కోసం పూజలు చేస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణువుకి ఇష్టమైన తులసిని మొదట పూజిస్తారు. భక్తులు వారి ఇళ్లల్లో కూడా యథాశక్తి పూజలు నిర్వహించుకుంటారు. విష్ణు సహస్రనామాలు, రాముడు, కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటారు. అవేమీ చెయ్యలేకపోయినా హరినామ స్మరణ చేసుకుంటారు. ఎంత గొప్పగా చేశాము అనే దానికంటే ఎంత శ్రద్ధగా చేశామన్నదే ముఖ్యం. మనసు పెట్టి ఆర్తిగా పిలిచినప్పుడు దేవుడు తప్పక మొర ఆలకిస్తాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.